సభాధ్యక్షులు, విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్, జీవన్ దాన్ చీఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ మన్మథరావు గారు, కంట్రీస్ ప్రైడ్, యూత్ ఐకన్, ప్రధానంగా తెలుగువారందరూ కూడా గర్వించదగ్గ మన బిడ్డ శ్రీమతి పివి సింధు గారు, విశాఖపట్నం నార్త్ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే, అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్ విష్ణుకుమార్ రాజు గారు, డాక్టర్ పద్మజ గారు, డాక్టర్ సౌమిని గారు, డాక్టర్ అప్పలనాయుడు గారు, డాక్టర్ ప్రసాద్ గారు, డాక్టర్ రవి గారు, ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న భగవంతుడు ప్రాణం పోస్తే ఆ ప్రాణం నిలిపేవాడు వైద్యుడు. అటువంటి డాక్టర్లకి మనమందరం ఇంట్లో అందరికీ తల్లో నాలుకగా ఉంటూ మనం ప్రేమగా సిస్టర్ అని పిలుచుకునే నర్సింగ్ స్టాఫ్కి, ఎందుకంటే ఒక అక్క చెల్లి ఇంట్లో సభ్యుల్ని, అన్నని కానీ తమ్ముని కానీ కుటుంబ సభ్యుల్ని ఏ రకంగా చూసుకుంటుందో అలాగా పవిత్రమైన నర్సింగ్ వృత్తిలోకి వచ్చి సమాజంలో ఉంటున్న రోగగ్రస్తుల్ని కుటుంబ సభ్యుల్లాగా భావిస్తూ ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న నర్సింగ్ సోదరిమణులకి, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ముందుగా ఈ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో రేపు నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. ఈ సందర్భంగా రోజు ముందుగా అవయవదానం గురించి సమాజంలో అవగాహన కలిగించడం కోసం ఇటువంటి పవిత్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తూ దాంట్లో నన్ను కూడా భాగస్వామ్యం చేసినందుకు నిర్వాహకులకి నేను ధన్యవాదాలు తెలియజేస్తూనే, ఇవాళ అనేక మంది బ్రెయిన్ డెడ్ కేసెస్ అవయవదానం చేసిన ఆ కుటుంబ సభ్యుల్ని సన్మానించుకునే అవకాశం కలిగించినందుకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటిదాకా ఈ ఆర్గాన్ డొనేషన్ చేసిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో వారి మాటలు మనం విన్నాం. దివంగత బొబ్బిలి రమేష్ గారి అబ్బాయి బొబ్బిలి రూపేష్ చాలా వేదనాభరితంగా ఒక పాటను పాడి వారి తండ్రికి అంకితం చేశాడు. ఇంకో కుటుంబ సభ్యురాలు గీతాంజలి గారు, ఆవిడ ఏడుస్తూ తన వేదనని తెలియజెప్పారు. కానీ నాకు అనిపించింది ఏంటంటే వారి గొంతులో దుఃఖం, ఆ స్వరంలో వేదన కనిపించినా ఎక్కడో గుండె లోతుల్లో సంతోషం అది కూడా కనిపించింది నాకు. ఎందుకంటే వారందరూ మాట్లాడుతూ బాధపడుతున్నా కూడా ఎక్కడో చోట గుండె కొట్టుకుంటోంది, ఎక్కడో చోట కన్ను చూస్తోంది, ఏదో ఒక కుటుంబంలో సంతోషం నిండుతుందని వారు చెప్పిన మాటలు నిజానికి సింధు గారు చెప్పినట్టుగా ఎమోషనల్గా ఉన్నాయి, వేదనాభరితంగా ఉన్నాయి. కానీ ఒక కుటుంబంలో ఒక దురదృష్టకరణ సంఘటన, బ్రెయిన్ డెడ్ కేస్ 8 కుటుంబాల్లో వెలుగులు నింపుతుంది. ఒక కుటుంబంలో విషాదం అలుముకుంటే 8 కుటుంబాల్లో సంతోషం వెల్లివిరుస్తుంది. ఈ పాటలు, ఈ మాటల ద్వారా ఈ సభా ప్రాంగణం అంతా కాస్త భారంగా, ఇది ఎమోషనల్గా అయిపోయి ఏందో సంతాప సభ చేస్తున్నట్టుగా ఉంది. నిజానికి ఇక్కడ దుఃఖించాల్సింది లేదు. సమాజానికి మంచి పని చేస్తూ, మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపుతూ, మరికొందరి ప్రాణాలను నిలుపుతున్న సందర్భంగా మనం సంతోషించాలి. ఆ రకంగా అవయవదానం చేస్తున్న ప్రతి ఒక్కరిని అభినందించాలి. వారి జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని
మరి కొంతమంది ముందుకొచ్చి అనేక ప్రాణాలను నింపాలి, నిలవాలి, నిలవేలా చూడాలి. ఇటువంటి సందర్భంలో సంతోషంగా ఉండాలి తప్పిస్తే ఎందుకో అంటే అందరినీ కదిలించే మాటలు. అందుకని మనం అందరం కాస్త దుఃఖంలో ఉన్నట్టు అనిపిస్తూ ఉంది. నేను ముందుగా నిర్వాహకులకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఈ పోడియం నాకు సరిపోయేలాగా పెట్టారు. పివి సింధు గారిని దృష్టిలో పెట్టుకొని పెట్టి ఉంటే there would have been a possibility of me being audible but not visible. Normally I feel inferior standing next to the tall people and it becomes much more inferior standing next to tallest personalities. పివి సింధు గారు అటువంటి పర్సనాలిటీ మన తెలుగు జాతి మాత్రమే కాకుండా భారతదేశం గర్వించదగ్గ పర్సనాలిటీ. అయితే చాలా ఆత్మన్యూనతా భావం ఉండేది. ఒకసారి ఇద్దరు వ్యక్తులు ముగ్గురు ఒకే చోట ఉన్నప్పుడు ఆ సంభాషణ దానిలో కాస్త ఆత్మన్యూనతా భావాన్ని తగ్గించింది. ఒక పొడవాటి వ్యక్తి ఉన్నారు, నా సైజు ఉన్న ఇంకో వ్యక్తి, మేము ముగ్గురం లిఫ్ట్లోకి ఎక్కాం. ఎక్కిన తర్వాత నేను ఆ పొడవాటి ఉన్న వ్యక్తికి మీరు కాస్త దూరంగా నిలబడండి సార్ అన్నా. అంటే నా సైజు ఉన్న వ్యక్తి ఎందుకండి అని, లేదు నాకు ఇట్లా పొడవాటి వ్యక్తుల పక్కన నిలబడాలంటే కాస్త ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఉంటుంది అన్న. అంటే ఆయన అన్నారు, సత్య గారు అదేంటి అలా మాట్లాడారు, ఈ ప్రపంచంలో చూడండి చాలా విజయాలు సాధించిన వాళ్ళంతా మన సైజు వాళ్ళే. నేను పొట్టి అని చెప్పుకోవడానికి ఇష్టపడను, మన సైజు వాళ్ళే. మీరు చూడండి లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యాడు, మన సైజే. సునీల్ గవాస్కర్ ఎటువంటి ప్రఖ్యాత ఇది గెలిచిన క్రికెటర్ మనకు తెలుసు, ఆయన. సచిన్ ఇక్కడ చెప్తున్నారు, సచిన్ టెండూల్కర్, ఆయన మన సైజే. ఇట్లాంటివి అనేక ఉదాహరణలు చెప్పి హిట్లర్ అండి, ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా మన సైజే. కాబట్టి మనం దీని గురించి ఆత్మనిర్భరత పొందాల్సిన అవసరం లేదు. మనం వాళ్ళని చూడాలంటే తలెత్తి చూడాలి, వాళ్ళు మనం చూడాలంటే తల దించుకొని చూడాలి అన్నారు. ఆ మాట అనేది సినిమా నటులు బ్రహ్మానందం గారు అయితే, ఆ పొడవాటి వ్యక్తి అక్కినేని నాగార్జున గారు. ఆ రోజు నుంచి కాస్త తగ్గింది నాకు, కరెక్టే మనలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అని చెప్పి కాస్త ఇదిగా ఉంటుండే. ఎందుకంటున్నానంటే మరీ ఇదంతా ఏదో కాస్త ఇదిగా ఉన్నారు అందరూ. పిల్లలు అల్లరి చేయాల్సిన పిల్లలు, గట్టిగా ఇది చేయాల్సిన పిల్లలు, ఏందో జీవన్దాన్ అనేసరికి ఇదేదో చాలా దుఃఖభరితమైన కార్యక్రమం లాగా అలా కండోలెన్స్ మీటింగ్ లాగా అలా కూర్చోన్నారు. అందుకని ఈ మాట చెప్పే ప్రయత్నం చేస్తున్నా. ఇవాళ మాట్లాడుతూ పివి సింధు గారి గురించి ఎన్ని ఒలింపిక్స్ గెలిచింది చెప్పారు. ఒకసారి ఎవరైనా చెప్పగలరా ఎన్ని ఒలింపిక్ టైటిల్స్ గెలిచారో? విశ్వకుమార్ రాజు గారు అది తగ్గేదేలా అంటుంటారు. ఆ సినిమా ఏంటండి? మన డిప్యూటీ సీఎం గారి సినిమా మొన్న మధ్య వచ్చింది. మరి ఇవన్నీ తెలుసు. అందరూ నేషన్స్ ప్రైడ్ అన్నారు, యూత్ ఐకాన్ అన్నారు. పివి సింధు గారు ఎన్ని ఒలింపిక్స్ గెలిచారు? మన దేశానికి గౌరవం తెచ్చారు. 2 ఒలింపిక్స్ గెలిచారు, 5 వరల్డ్ ఛాంపియన్షిప్స్ గెలిచారు, 7 కామన్వెల్త్ గెలిచారు. ఇంకా చాలా ఉన్నాయి. నార్మల్గా మనం ఏమంటామంటే ఏదన్నా విజయాలు సాధించినప్పుడు, పెద్ద పెద్ద అవార్డులు వచ్చినప్పుడు అందరు ఫెదర్ ఇన్ ద క్యాప్ అంటుంటాం. అడవగా ఇంకో ఫెదర్ వచ్చింది అని మాట్లాడుతుంటాం. పివి సింధు గారి గురించి చెప్పాలంటే అది ఒక క్యాప్ సరిపోదు, 10-15 క్యాపులు ఉండాలి. చాలా ఫెదర్స్ ఉన్నాయి. ఆ టైటిల్, ఈ టైటిల్, మోర్ దాన్ 500 విన్స్ అనే ఇంటర్నేషనల్ అరేనా. అదేవిధంగా అవార్డులన్నీ ఏది ధ్యాన్చంద్ ఖేల్ రత్న, తర్వాత అర్జున, తర్వాత పద్మశ్రీ, తర్వాత పద్మభూషణ్, తర్వాత రాబోయేలో దానికన్నా పెద్ద అవార్డులు కూడా రావాలని నేను కోరుకుంటున్నాను. అందుకని సింధు గారికి అనదర్ ఫెదర్ ఇన్ ద క్యాప్ అని చెప్పడానికి అవకాశం లేదు. చాలా క్యాపులు పెట్టుకోవాల్సిన అవసరం, దానికి అన్నింటిలో ఫెదర్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అటువంటి సింధు గారు ఇవాళ ఇటువంటి కార్యక్రమానికి వచ్చి, ఎందుకంటే ఇవాళ మనం పెట్టిన కార్యక్రమ ఉద్దేశమే అవగాహన కలిగించడం కోసం, సొసైటీలో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చాం. తద్వారా మరింత ముందుకు రావాలని, మరింత మంది అవగాహన చేయడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకోవాలని,
తద్వారా అనేక మంది ఇవాళ అవయవాల కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళందరికీ ప్రాణం నిలపాలని చేస్తున్న అవగాహన కార్యక్రమం కాబట్టి ఇటువంటి సమాజం మీద ఇన్ఫ్లుయెన్సరు, సమాజం మీద ప్రభావం చూపగలిగిన సెలబ్రిటీస్ ఈ రకంగా వచ్చి మాట్లాడితే ఇప్పుడు సామాన్యంగా మనోదరావు గారు లేదా నేను మాట్లాడనుకోండి, ఈ రాజకీయ పార్టీలో పనిచేసిన వాళ్ళకి ఏముండదు, ఏదో మాట్లాడుతుంటారు అనుకో. అందుకని పెద్దగా రాజకీయాలు ఇవ్వాలన్న పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ఏమన్నా చెప్పారంటే అంత గౌరవంగా సమాజం వినే పరిస్థితి లేదు. డాక్టర్ గారు అంటే ఏదో దానికి చీఫ్ కోఆర్డినేటర్గా ఉన్నారు సరే అని అనుకుంటారు. ఇంకోటి చెప్తే కానీ సమాజం మీద ప్రభావం చూపగలిగిన వాళ్ళు, అతి చిన్న వయసులోనే పెద్ద పెద్ద విజయాలు సాధించి మనందరినీ గర్వపడేలాగా చేసిన వాళ్ళు, చాలా హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు ఇవాళ ఇటువంటి కార్యక్రమాల్లో వచ్చి అవగాహన కలిగించడానికి ముందుకు రావడం నిజంగానే ఈ సందర్భంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే 5,900 మంది అవయవాల కోసం ఎదురు చూస్తున్నారో వారందరి తరపున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సింధు గారు 5,900 మంది దాకా ఇవాళ రాష్ట్రంలో ఎదురు చూస్తున్నారు. 3,000 పైగా కిడ్నీ కోసం ఎదురు చూస్తున్నారు. 2,000కు పైగా లివర్ కోసం చూస్తున్నారు. క్లోజ్ టు 100 ఆర్ వెయిటింగ్ ఫర్ హార్ట్. ఇంకా ప్యాంక్రియాస్ గురించి వెయిట్ చేసే వాళ్ళు పదుల సంఖ్యలో ఉన్నారు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు దీంట్లో. డాక్టర్ మంగాదేవి గారు చెప్పారు, కొన్ని దశాబ్దాలుగా వారు దీంట్లో అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కానీ లేదా ఒప్పించడం కానీ, ఆ క్రమంలో వారి కుటుంబాలతో నిరంతరం సంప్రదింపులు జరపడం కానీ, తద్వారా ప్రాణాలు నిలిపే ప్రయత్నం కానీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఈ వేదికపై నుంచి ఈ రంగంలో పనిచేస్తున్న అనేక మందికి, ప్రధానంగా మంగాదేవి గారికి అనేక ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. వారందరూ కూడా సీతామహాలక్ష్మి గారు, గురు సీతారామలక్ష్మి గారు కూడా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా వేదిక నుంచి ఆ కుటుంబాల వైపు నుంచి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు, అన్ని సామాజిక వర్గాల వారు ఉన్నారు, అన్ని మతాల వారు ఉన్నారు, ఆర్థికంగా ధనవంతులు ఉన్నారు, నిరుపేదలు ఉన్నారు, 9-10 సంవత్సరాల లోపల పిల్లలు ఉన్నారు, 80 సంవత్సరాల దాకా ముసలి వాళ్ళు కూడా ఉన్నారు. అనేక మంది అవయవాల కోసం చూస్తున్నారు. దగ్గర 40 మంది 10 సంవత్సరాల లోపల పిల్లలు ఇవాళ ఈ ట్రాన్స్ప్లాంటేషన్ కోసం, ఆర్గాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 150 మంది దాకా 20 సంవత్సరాల లోపు వారు ఆర్గాన్ కోసం ఎదురు చూస్తున్నారు. దాదాపు 800 మంది 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల వాళ్ళు ఉన్నారు. దాదాపు 1,200 మంది 30 నుంచి 40 సంవత్సరాల లోపు ఉన్నారు. 2,500 మంది దాకా 40 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఉన్నారు. 80 సంవత్సరాల నుంచి 90 దాకా ఉన్న వాళ్ళు 8 నుంచి 10 మంది దాకా ఉన్నారు. అన్ని వయసుల వాళ్ళు ఉన్నారు. ఆర్గాన్ కావాలి, ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తేనే వాళ్ళు బతుకుతారు. సరే, పెద్దవాళ్ళ విషయాలు మర్చిపోదాం, కానీ చిన్నపిల్లలు 10 సంవత్సరాల లోపల ఉంటున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ జీవితం అలాగే ముగిసిపోవాలా? ఆర్గాన్ కోసం ఎదురు చూస్తూనే ఉండిపోవాలా? కాదు, ఆర్గాన్ డొనేషన్ చేయడానికి ముందుకు రావాల్సింది. అందుకనే ఈ అవగాహన కల్పించే ప్రయత్నం చేసే దిశగా గతంలో చేశాను. నేను వచ్చిన మంత్రి అయిన కొత్తల్లో ఈ అవయవదానం గురించి మొదటి సమావేశం జరిగాం. దీనికి మంత్రి అయిన తర్వాత ఈ 2 మంత్స్కి ఫస్ట్ ఆర్గాన్ డొనేషన్ డే కార్యక్రమం వచ్చింది. దానికి ముందు నేను చేసిన ఒక చిన్న పని ఏంటంటే ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఎందుకంటే అవయవదానం చేయడం ఇంత తక్కువ ఎందుకుంది? 2022లో చూసాం నేను ఎంతమంది ముందుకు వచ్చారు డోనర్స్? 26 మంది వచ్చారు. 2023లో ఎంతమంది వచ్చారు? 41 మంది వచ్చారు. ఇంతమంది ముందుకు వస్తున్నారు, కానీ మనకు వేల సంఖ్యలో 5,000కు పైగా డొనేషన్స్ అవసరం ఉంది. ఏం చేయాలి? వాళ్ళకి గౌరవం ఇచ్చేలాగా ఏం చేయాలి? చాలా చిన్న పని. చెప్తున్నారు ఏదో చెప్పారు 10,000 అని. అక్కడ 10,000 రూపాయలు ఆర్గాన్ డొనేషన్ చేసిన కుటుంబాలకి 10,000, అంత్యక్రియల కోసం 10,000 రూపాయలు పెద్దగా నేను చెప్పట్లేదు. కానీ ఒక జిల్లా అధికారి, జిల్లా కలెక్టర్గా కానీ లేదా తర్వాత నెంబర్ 2 ఉన్న హైరార్కీలో నెంబర్ 2 ఉంటున్న వ్యక్తి ద్వారా అంత్యక్రియలో పాల్గొని వారికి గౌరవం ఇచ్చేలాగా ఒక జీవో తీసుకురావడం జరిగింది. ఆ పార్థివ దేహాన్ని కూడా చాలా గౌరవప్రదంగా ప్రభుత్వం తీసుకెళ్లి అంత్యక్రియలు చేసే దిశగా కూడా తీసుకొచ్చాం. దాని తర్వాత చిన్న కార్యక్రమం ఒక మొదలైంది. దాని కారణంగా 24వ సంవత్సరం వచ్చేసరికి 66 మంది డొనేషన్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు, డొనేషన్ ఇచ్చారు. దాదాపు 200 పైగా ఆర్గాన్ డొనేషన్ జరిగింది. ఈ 2025 ఈ క్యాలెండర్ ఇయర్లో 93 మంది అవయవదాతలు ముందుకు వచ్చారు. 301 ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. 301 ట్రాన్స్ప్లాంటేషన్స్ జరిగాయి. ఈ సంవత్సరం ఇప్పటికే ఈ 2026 క్యాలెండర్ ఇయర్లో ఇప్పటికే 57 మంది ముందుకు వస్తే 180 ఆర్గాన్ డొనేషన్స్ జరిగాయి. ఇది ఇంకా ముందుకు వెళ్లాల్సి ఉంది. అనేక మందికి ముందుకు రావాల్సిన పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా 130,000 మంది ప్రధానంగా
బ్రెయిన్ డెడ్ కేసెస్ ఎక్కడ ఉంటాయి? యాక్సిడెంట్ కేసెస్లో ఉంటాయి. ఇప్పుడు మన్మధరావు గారు చెప్పారు, యాక్సిడెంటల్ కేసెస్లో ఆల్మోస్ట్ 15% ఆర్ బ్రెయిన్ డెడ్ కేసెస్ అని చెప్పి. 15%, 1,30,000 మన దేశంలో ఈ యాక్సిడెంట్ కారణంగా, రోడ్డు ప్రమాదాల కారణంగా మరణిస్తున్నారు. దాంట్లో 15% పక్కన పెట్టేద్దాం. ఇప్పటికీ ఇస్తున్న వాళ్ళు 1% లోపలే ఆర్గాన్ డొనేషన్ చేస్తున్న వాళ్ళు. బ్రెయిన్ డెడ్ కేసెస్ లో ఆర్గాన్ డొనేషన్ కోసం ముందుకు వస్తున్న కుటుంబాలు 1% లోపలే ఉన్నారు. ఇది పెరగాల్సింది. ఇక్కడేమో సంఖ్య ఎక్కువ ఉంది ఆర్గాన్ డొనేషన్. దానికోసం అవగాహన కలిగించడం కోసం చాలా దేశాల్లో ఇవాళ మన దేశంలో నేషనల్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయట్లేదు ఈ బ్రెయిన్ డెత్ కేసెస్కి. కానీ ప్రతిరోజు 400 నుంచి 500 అన్ యావరేజ్ 400 to 500 కేసెస్ బ్రెయిన్ డెడ్ కేసెస్ వస్తాయి. ఒక రోజుకి 400 నుంచి 500 మంది వస్తే లక్షల కేసులు దేశంలో లక్షల మందికి అవసరం ఉంటుంది. యావరేజ్గా మన లాంటి స్టేట్లో 5,000 మంది ఉన్నారంటే దేశంలో 1,00,000 పైగా 20 times చేసుకుంటే 1,00,000 దాకా అవసరాలు ఉంటాయి. కానీ ప్రతిరోజు 400 నుంచి 500 బ్రెయిన్ డెడ్ కేసెస్ వస్తున్నప్పుడు దాంట్లో 10% ముందుకు వచ్చారనుకోండి, ప్రతిరోజు 40 నుంచి 50 మంది ముందుకు రాగలిగితే ఈ దేశంలో ఆర్గాన్ డొనేషన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ప్రతిరోజు ఎక్కడి నుంచి నాకు మంచి పిలుపు వస్తుందేమో 5,900 మంది మన రాష్ట్రంలో ప్రతిరోజు ఎదురు చూస్తుంటారు. లేస్తూనే మనం ఏదో న్యూస్ పేపర్ చదువుతాం, లేదా ఇంకోటి టీవీ చూస్తుంటాం, లేదంటే పని పోవడానికి ఏర్పాటు చేసుకుంటాం, లేదా పిల్లల్ని తయారు చేసి స్కూల్కి పంపడం కోసం చూస్తుంటాం. కానీ ఈ ఆర్గాన్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు మాత్రం ఒక మంచి వార్త ఈ రోజు ఏమన్నా నాకు వస్తుందేమో అని గుడిలోకి వెళ్ళి దేవుని ముఖ్యం, స్వామి ఇవాళ నా బిడ్డకి ఆర్గాన్ డొనేట్ చేయడానికి ఎవరైనా ఒక వ్యక్తి ముందుకు వస్తారా అని ఎదురు చూస్తున్న, ఒక మంచి వార్త కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. వాటిలో అందుకని ఆ మార్పు తీసుకోవడం కోసమే, వాళ్ళ అవగాహన కల్పించడం కోసం ఇటువంటి సెలబ్రిటీల ద్వారా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తాం. గతంలో చిరంజీవి గారిని అడిగాం. చిరంజీవి గారు కూడా చాలా పెద్ద మనసుతో వచ్చి దీని మీద వారు క్యాంపెయిన్ చేయడానికి కూడా ముందుకు వచ్చారు. ఇంత పెద్ద స్థాయిలో నేషనల్ రిజిస్ట్రీ లేదు మన దగ్గర. రిజిస్ట్రీ లేని కారణంగా ఇన్ని కేసులు వస్తున్నా కూడా అవగాహన లేని కారణంగా ఇవాళ అబ్బాయి చెప్పాడు, తేజానో రూపేష్ అబ్బాయి, మేము వీఆర్ వెల్ ఎడ్యుకేటెడ్ బట్ వీఆర్ నాట్ అవేర్ ఆఫ్ దిస్ బ్లడ్ డొనేషన్ జీవర్ధన్ వెబ్ పోర్టల్ అని చెప్తున్నాను. ఇటువంటి ఉన్న విషయం కూడా మాకు తెలియదు అని అబ్బాయి చెప్తున్నా. అవగాహన కల్పించి చదువుకున్న విషయాలు కూడా నేను అందుకే ఇవాళ అడిగింది. మీరు ఇది అంటూనే పుష్ప అన్నారు, సరే ఇంకోటి అడిగితే వెంటనే ఓజీ అని చెప్పేశారు. తప్పులేదు, ఎంటర్టైన్మెంట్ లైఫ్ చాలా అవసరం. కానీ దాంతో పాటు సామాజిక స్పృహ, సామాజిక బాధ్యత కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సమాజంలో ఇటువంటి జరుగుతున్న వాటి మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాలా, అవగాహన కల్పించడం కోసం మనందరికీ ప్రతి సమాజంలో ఉంటున్న ప్రతి వ్యక్తి నా సామాజిక బాధ్యతగా ఆలోచించి చేస్తే ఖచ్చితంగా ఈ సవాలుని మనం అవకాశంగా మార్చుకోవచ్చు. కొన్ని వందల వేల ప్రాణాలు పోకుండా కాపాడుకోవడానికి కూడా అవకాశం ఉంది. ప్రభుత్వం వైపు నుంచి మనం చేసేవి చేస్తూ ఉంటాం. నేను అందుకే చెప్పిన 10,000 రూపాయలు దాన్ని ఇవాళ ముఖ్యమంత్రి గారికి నేను ఒక అప్పీల్ చేశాను. సార్ దీన్ని 10,000 రూపాయలు కానీ ఎవరైనా ఆర్గాన్ డొనేట్ చేయడానికి కుటుంబాలు వస్తే, అందరికీ అవసరం లేకపోవచ్చు, కొన్ని పెద్ద కుటుంబాలు ఉండొచ్చు, సంపన్న కుటుంబాలు ఉండొచ్చు, కానీ పేద కుటుంబాల నుంచి ఎవరైనా ముందుకు వస్తే వారికి 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఏమైనా అవకాశం ఉందా, దాన్ని పెంచితే బాగుంది. 10,000 రూపాయల నుంచి 1,00,000 రూపాయలు తీసుకెళ్లాలని. అదేవిధంగా ఒక కాంట్రాక్ట్ బేసిస్ లో కానీ లేదా అవుట్ సోర్సింగ్ బేసిస్ లో కానీ ఆ ఫ్యామిలీస్ లో ఎలిజిబుల్ మెంబర్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఉద్యోగం ఇవ్వడానికి అవకాశం ఉందా అనే విషయాన్ని గురించి నాకు మంగాదేవి గారు ఇప్పుడు ప్రస్తావించలేదు, కానీ మన మధ్య కలిసినప్పుడు అన్నారు, మీది ఆలోచన బాగుందండి, మీరు ప్రపోజల్ పంపించారు, మాకు తెలిసింది, చాలా సంతోషం, అందరి తరఫున ధన్యవాదాలు. కానీ ఆ కుటుంబంలో ఉన్న పెన్షన్ ఇవ్వడానికి ఉందా? ఇప్పుడు ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఏదైతే ఇస్తున్నామో అట్లా ఎలిజిబుల్ మెంబర్ ఎవరైనా ఉంటే ఆ ఫ్యామిలీ ఎకనామిక్ స్టేటస్ దృష్టిలో పెట్టుకుని పెన్షన్ ఇవ్వడానికి అవకాశం ఉందా? ఖచ్చితంగా ఆ విషయాన్ని కూడా నేను గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన కలిగించడం, దానికి తగినట్టుగా ప్రజలు ముందుకు వచ్చేలాగా చేయడం, దానికి తగినట్టుగా ఓసిటీస్ని ఏర్పాటు చేసుకోవడం, ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఓటీసీస్ ని ఏర్పాటు చేసుకోవడం. ఇవాళ నాకు ఇంకో సంతోషకరమైన విషయం ఏంటంటే, నేను మంత్రిగా ఈ రాష్ట్రానికి వచ్చినప్పుడు, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కేవలం 3 మాత్రమే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఇవాళ దాన్ని 3 నుంచి 6 పెంచి 9కి ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ సెంటర్స్ తీసుకెళ్లాం. భవిష్యత్తులో ఇంకొన్ని 12 సెంటర్స్ ని కూడా ఏర్పాటు చేసే దిశగా కూడా ప్రయత్నం చేస్తున్నాం. అయితే చాలా వరకు ఈ ఆర్గాన్ డొనేషన్ ట్రాన్స్ప్లాంటేషన్స్ ఏవైతే జరుగుతున్నాయో ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ లోనే ఎక్కువ జరుగుతున్నాయి. 90 to 95% దాంట్లో జరుగుతున్నాయి. కానీ ఒకటి సంతోషం అనిపించింది ఏంటంటే, ఈ కిడ్నీ, లివరు మిగతావి కాస్త ప్రైవేట్ హెల్త్ ఫెసిలిటీస్ జరుగుతుంటే హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ మాత్రం గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ జరుగుతున్నాయి. గత 3 సంవత్సరాల్లో కేవలం మన రాష్ట్రంలో 3 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రైవేట్ సెక్టర్ లో జరిగితే 17 హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్స్ గవర్నమెంట్ హాస్పిటల్లో జరిగాయి. కాబట్టి అటువంటి నైపుణ్యం కలిగిన డాక్టర్లు మన దగ్గర ఉన్నారు. కావాల్సిందంతా కాస్త ప్రోత్సాహం, కాస్త మోటివేషన్ ఇవ్వడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. దాని కారణంగానే ఇవాళ మన్మధరావు గారు డైరెక్టర్ ఉంటున్న విమ్స్ లో
ఫస్ట్ ఎవర్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా గవర్నమెంట్ ఫెసిలిటీ చేయడం. ఇవాళ రాష్ట్రంలో ఇప్పటిదాకా గవర్నమెంట్ ఫెసిలిటీలో ట్రాన్స్ప్లాంటేషన్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది ఒక విమ్స్ లో మాత్రమే. రాబోయే రోజుల్లో మిగతా సెంటర్స్ కూడా ఇదే విధంగా అభివృద్ధి చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. మా వాళ్ళు ఏమేమి చేయబోతున్నాం అనేది చాలా పెద్దగా ఇచ్చారు. ఎంతమంది నిరీక్షణలో ఉన్నారు అవి ఇవి అని నోట్స్ ఇచ్చినట్టున్నారు. వాట్ ఈస్ జెమ్స్ లో శ్రీకాకుళంలో ఇప్పుడు ఒక ఆర్గాన్ డొనేషన్ జరుగుతూ ఉంది. ఆర్గాన్ డొనేషన్ జరుగుతుంది. వెలమాల అరుణకుమారి గారు ఏ పాజిటివ్, ఎందుకంటే బ్లడ్ దీన్ని బట్టి ఇస్తారు. 37 years వాళ్ళ కన్సెంట్ తీసుకున్నారు. వాళ్ళ ఆర్గాన్ డొనేషన్ కూడా జరుగుతుంది. ఇవాళ మీ అందరి తరఫున వారి కుటుంబ సభ్యులకు కూడా నేను అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవాళ వీటిని గవర్నమెంట్ ఫెసిలిటీస్ కూడా స్ట్రెంథెన్ చేసే దిశగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. వాళ్ళు అనేక విషయాలు కూడా చెప్పారు, క్యాన్సర్ గురించి లేదా మిగతా ఫోకస్ ఆయుష్ మీద. మనం నౌ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇస్ షిఫ్టింగ్ ఇట్స్ ఫోకస్ ఫ్రమ్ క్యూరేటివ్ రియాక్టివ్ అప్రోచ్ టు ప్రివెంటివ్ ప్రెడిక్టివ్ ప్రోయాక్టివ్ వెల్నెస్ అప్రోచ్. ఈ దిశగా తీసుకెళ్తున్నాం కాబట్టి ఆ ప్రివెన్షన్ మీద ప్రధానంగా దృష్టి పెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇవాళ ఈ ఆర్గాన్ డొనేషన్ కార్యక్రమంలో వచ్చినందుకు నేను ప్రధానంగా మన సింధు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకుంటూ దీన్ని ఇక్కడితో ఆపకూడదు, ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సమాజంలో అవగాహన కలిగించడానికి చాలా మంది సెలబ్రిటీస్ ముందుకు రావాల్సి ఉంది. మీడియా కూడా సహకారం అందించాల్సి ఉంది. చాలా ఇవాళ సోషల్ మీడియా జమానాలో ఇన్ఫ్లుయెన్సర్స్ ఇన్స్టాగ్రామ్లలో మిలియన్లు ఏదైనా చిన్న పిలిపిస్తే మిలియన్లు చేరుతున్న సందర్భంలో అటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా అంటే ఒక మంచి కాజ్ కోసం, ఒక నోబుల్ కాజ్ కోసం ఎవరైతే ఎక్కువ మంది ఫ్యాన్ బేస్ ఉందో వీళ్ళు కూడా ఈ ఆర్గాన్ డొనేషన్ మీద అట్లీస్ట్ టు స్టార్ట్ విత్ రేపటి నుంచి నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే, తర్వాత 13th ఇంటర్నేషనల్ ఆర్గాన్ డొనేషన్ డే. ఈ 10 days ఆర్గాన్ డొనేషన్ మీద అవగాహన కలిగించడానికి ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ముందుకు రావాలని సందర్భంగా నేను ఈ వేదికగా కోరుతున్నాను. ఇవాళ ప్రపంచం ముందుకు వెళ్తా ఉంది. ప్రధానంగా మన భారతదేశం ఎటువంటి పరిస్థితుల్లో ఉందంటే ఇవాళ కంట్రీ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ లైక్ ఎనీథింగ్. In the past 12 years, there used to be a revenue deficit, there used to be a fiscal deficit, there used to be a current account deficit, there used to be a policy paralysis. But with one leader, with his astounding leadership qualities and out-of-box ideas, robust foreign policy could transform the otherwise bankrupt economy into one of the largest economies of the world. We are at the 4th place now, and by 2047, by the time we celebrate our central independence, will be either 1 or number 2. అటువంటి నాయకత్వం ఇవాళ రాష్ట్రంలో ఉంది. స్వర్ణాంధ్ర పెట్టి ఒక హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నిర్మించాలనే దిశగా రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా వికసిత భారత్ నిర్మించాలని ఈ దేశ ప్రధానమంత్రి కూడా ప్రయత్నం చేస్తున్నారు. స్టాండప్ ఇండియా, స్టార్టప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, క్లీన్ ఇండియా, ఫిట్ ఇండియా, ఖేలో ఇండియా లాంటి అనేక రకాల కార్యక్రమాలు తీసుకొచ్చి ఇవాళ సంపద సృష్టించడమే కాకుండా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని కూడా నిర్మించే దిశగా కూడా జరుగుతున్నాయి. అందుకని నౌ వీఆర్ ట్రాన్స్ఫార్మింగ్ అవర్ సెల్ఫ్ యాజ్ ఎ కంట్రీ ఆఫ్ exports. We always used to be country of imports. ఎప్పుడు కూడా we always considered as a developing nation. Now we are on the verge of developed nation. ఇవాళ ప్రతిదీ దిగుమతి చేసుకునే పరిస్థితి నుంచి విదేశాలకు ఎగుమతులు చేసే పరిస్థితుల్లో ఉన్నాం. దాని కారణంగానే ఇవాళ $863 billion వర్త్ ప్రొడ్యూసర్స్ ని మనం అది మర్కంటైజ్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు లేదా సర్వీస్ ఎక్స్పోర్ట్స్ కావచ్చు విదేశాలకి ఎగుమతులు చేసే ప్రతిగా ఉన్నాం. డిఫెన్స్ రంగంలో కూడా మనం అద్భుతమైన ఇది చూపిస్తున్నాం. ప్రతిదీ చిన్న బుల్లెట్ నుంచి కూడా మనం ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి ఇవాళ ఇండిజియస్ గానే ఈ ఇయర్ లో కూడా ఆల్మోస్ట్ 1,80,000 వర్త్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ ని మనం ఇండిజియస్ గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకుంటున్నాం. అదేవిధంగా హెల్త్ సెక్టర్ లో కానీ చూస్తే మీరు స్టార్టప్స్ ప్రధానంగా ఒక విప్లవం లాగా మనం మాట్లాడుకోవాలా. ఎక్కడో 10-20 స్టార్టప్స్ ఉన్నది ఇవాళ మన దేశంలో 2,35,000 స్టార్టప్స్ ఉన్నాయి. దాంట్లో 125 దాకా యూనికార్న్స్ ఉన్నాయి. ఒక యూనికార్న్ ఇన్ ద స్టార్టప్ సెక్టర్ ఇస్ కాల్డ్ ఏ స్టార్టప్ విచ్ హాజ్ $1 billion వర్త్ వాల్యుయేషన్ ఈజ్ కన్సిడర్డ్ టు బి ఏ యూనికార్న్. అంటే ఇవాళ ఎక్స్చేంజ్ రేట్లో 9,500 కోట్లు వాల్యుయేషన్ ఉన్న కంపెనీ ఒక స్టార్టప్ యూనికార్న్ లాగా. అటువంటి 125 కంపెనీలు స్టార్టప్స్ మన దేశంలో ఉన్నాయి. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద వీళ్ళ దగ్గర నుంచి రాలేదు. ఈ స్టార్టప్స్ అన్ని కూడా మీలాగే చిన్న వయసులో నుంచే
20 ఏళ్ళ 25, 30 సంవత్సరాల లోపల వాళ్ళే ఈ స్టార్ట్అప్ని తీసుకొచ్చారు. మనమే చూసాం వాళ్ళ సెటిలైట్లోకి ఒక ప్రైవేట్ సెక్టర్ స్పేస్లోకి సెటిలైట్ని ఒక ప్రైవేట్ సెక్టర్ కంపెనీ స్కై రూట్ అని పంపించింది. ఆ అబ్బాయి ఏజ్ కూడా 30 సంవత్సరాల లోపు వాడే, 28 సంవత్సరాల అబ్బాయి ఇవాళ స్పేస్లోకి ఎలాన్ మస్క్ ఏదో పంపించాడని మనం అనుకుంటున్నాం, కానీ మన దేశంలో మన మధ్య తిరుగుతున్న అబ్బాయి ఇవాళ స్పేస్లోకి సెటిలైట్ పంపించగలిగే పరిస్థితులు ఉన్నాయి. మన టెక్నాలజీ కూడా మారింది. దక్షిణ ధ్రువం మీద మిగతా దేశాలన్నీ ఆలోచిస్తుంటే మనం దక్షిణ ధ్రువం మీద కూడా సెటిలైట్ దించగలిగాం. ఇటువంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉంటున్నాం. దీంట్లో ఈ చిన్న వీటిని సమాజాన్ని కాపాడుకోవడానికి మనం చేయాల్సిన పని కూడా చేయాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా ఆరోగ్యానికి సంబంధించి మనం ఇప్పుడు నేను మాట్లాడాను, మనం లార్జెస్ట్ ఎకానమీ కావాలా, ఈ షుడ్ బి అట్ నెంబర్ 1 ప్లేస్ బై 2047 అన్నాను. ఎలా సాధ్యమవుతుంది? ఆరోగ్యం లేకపోతే అనారోగ్యంగా ఉంటే ఏ పని సాధించలేం, ప్రొడక్టివిటీ ఉండదు. దర్ ఇస్ డైరెక్ట్ అండ్ ఇంటగ్రల్ రిలేషన్షిప్ బిట్వీన్ ది health of any individual and the economic development of that family, the society, or the district, or the state, or the nation for that matter. ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ దీంట్లోనే ఉన్నారు. కొంతమందిని తప్ప, సింధు గారు డాక్టర్ గారు, నేను డాక్టర్ గారు, మిగతా స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరూ డాక్టర్లే. దీంట్లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది మీడియా మిత్రులు వదిలేస్తే, నాతో వచ్చిన నా స్నేహితులు తప్పిస్తే మిగతా అందరూ డాక్టర్లే. అట్లా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిస్తున్న మీ అందరికి కూడా నేను ఒకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మంచి లీడర్షిప్ ఉందనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకుని ఈ సమయంలో మనం ఏం కాంట్రిబ్యూట్ చేయగలమో సొసైటీకి చేసే దిశగా ప్రయత్నం చేయాలి. ఒక చిన్న విషయం చెప్పాల్సింది, ఎందుకంటే ఒక మాట చెప్పారు, బీజేపీ నేషనల్ సెక్రటరీ కూడా అని చెప్పారు, కంపేరింగ్ చేస్తున్నామా, పేరేంటి చెప్పారు. ఒక చిన్న విషయం చెప్పాలి, ఎలా మన దేశం ఎలా మారుతుంది, హౌ కంట్రీ ఈస్ బీయింగ్ రికగ్నైజ్డ్ అండ్ రెస్పెక్టెడ్. జోష్న గారు బాగా చేస్తున్నారు, కంపేరింగ్ బాగా చేశారండి. అంటే నేను హ్యాపెన్ టు visit London before becoming minister some 3 years back. వెళ్ళిన తర్వాత, because my daughter studies there, got into car along with taxi along with one of my friend. Then I told him take me to Shodi Chowd. Then the driver asked me, man, do you have postal code? I said I don't have postal code, but I can give you location. Then phone బయటికి తీసి లొకేషన్ కొట్టేసి గూగుల్లో తీసి ఇచ్చా. ఫోన్ తీసుకున్నాడు, తీసుకొని దెన్ ఫోన్ చూసి మళ్ళీ ఫోన్ నాకు రిటర్న్ ఇచ్చాడు. రిటర్న్ ఇచ్చిన తర్వాత మ్యాన్ గివ్ దట్ ఫోన్ బ్యాక్ అన్నాడు. నేను చెప్పా, వై యూ వాంట్ టు సీ ద లొకేషన్ అగైన్ అన్నాడు. ఐ గాట్ ఇట్, బట్ ఐ వాంట్ టు సీ యువర్ ఫోన్ అన్నాడు. నేను మళ్ళీ అడిగాడు, మ్యాన్ కెన్ హ్యావ్ ఎ లుక్ అట్ ఇట్ అని. నేను చూసేసా అంటున్నా కూడా మరి ఏందని అంటే, వాజ్ దట్, నేను ఆ ఫోటో వాడు వెనక్కి ఇస్తున్నప్పుడు ఆ బటన్ ఇదే ఒక ఫోటో పాపప్ అయింది, స్క్రీన్ సేవర్ పెట్టుకుంటాం. నేను దాంట్లో ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారితో షేక్ హ్యాండ్ ఇస్తూ ఒక ఫోటో ఉంది. అది వాజ్ దట్ మిస్టర్ మోడీ అని యువర్ ఫోన్ అన్నాడు. నేను చెప్పా, ఎస్ అన్న. గివ్ మీ లెట్ మీ హ్యావ్ ఎ లుక్. నా ఫ్రెండ్ నా చేయి గట్టిగా పట్టుకొని, అన్న ఇవ్వద్దన్నా, ఈ ఫోన్ తీసుకొని పారిపోతే ఎట్లా, దేశం కానీ దేశం అన్నాడు. నేనన్నా, అరే 50,000 రూపాయలు ఫోన్ తీసుకొని పారిపోయాడులే ప్రసాద్, 20 లక్షల రూపాయలు కారు తీసుకొని మనం ఇండియాకి పారిపోదామని ధైర్యంగా ఫోన్ ఇచ్చా. వాడు ధైర్యంగా ఫోన్ తీసుకొని చూసుకొని, మ్యాన్ యు నో మిస్టర్ మోదీ అన్నాడు. నేను యూ కెన్ సీ అంటే, హౌ డు యు నో హిమ్ అన్నాడు. నేను బీజేపీ నేషనల్ సెక్రటరీ అంటే నా సైజ్ చూసి వాడు నమ్మడు, వీడు ఫేకుతున్నాడు అనుకుంటాడు. అందుకని నేను ఐఎమ్ వర్కర్ ఆఫ్ దట్ పార్టీ, వర్క్ ఫర్ బీజేపీ అని అన్నా నేను. అంటే, యూ నో మిస్టర్ మోదీ, యూ షుక్ హ్యాండ్స్ విత్ హిమ్ అని. వీడేంట్రా యక్ష ప్రశ్నలు వేస్తున్నాడు అని చెప్పి, అరే కనిపిస్తాను కదరా బాబు అని తెలుగులో చెప్పా. అరే ఉంది కదరా చూడరా బాబు అని. వాడు చెప్పి, మ్యాన్ యూ షుక్ హ్యాండ్స్ విత్ మోదీ అని మళ్ళీ ఎస్ అన్న. వాడు ఈ లీన్ బ్యాక్ టువర్డ్స్ మీ స్టెచరీ అండ్ దెన్ సెడ్, మ్యాన్ గివ్ మీ యువర్ హ్యాండ్ అని. నా ఫ్రెండ్ మళ్ళీ గట్టిగా చేయబట్టుకున్నాడు. వీడేంటన్నా తేడాగా అన్నాడు, ఇంతసేపు ఫోన్ అడిగాడు, ఇప్పుడు చెయ్యి అడుగుతున్నాడు, ఇవ్వద్దన్నా అని. అరే వాడు ఫోనే తీసుకుని పారిపోలేకపోయాడు, నా చేతికి ఉంగరాల్లో ఏం లేదు అని ధైర్యంగా చెయ్యి ఇచ్చా. వాడు నా చేయి పట్టుకుని, మ్యాన్ యూ షుక్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ, లెట్ మీ షేక్ యువర్ హ్యాండ్స్ అండ్ లెట్ మీ హ్యావ్ ది ప్లెజర్ ఆఫ్ షేకింగ్ ది హ్యాండ్స్ ఆఫ్ మిస్టర్ మోడీ. ఈజ్ అ గ్రేట్ లీడర్, ఈజ్ అ గ్లోబల్ లీడర్ అన్నాడు. నాకు గూస్ బంప్స్ వచ్చాయి. గూస్ బంప్స్ ఎందుకు వచ్చాయి? సరే, ఎస్ ఐమ్ బీజేపీ వర్కర్, ఎస్ ఆబ్వియస్లీ వెన్ సమ్మన్ ప్రైజెస్ మై ప్రైమ్ మినిస్టర్, బట్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆల్సో ఐ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. కానీ ఇంకా నాకు ఎందుకు సంతోషం అనిపించిందంటే, ఈ మాట నింది సింధు గారు ప్రధానమంత్రి గారిని కలుస్తుంటున్నారు, గొప్పతనం తెలుసు వారికి. ప్రధానమంత్రి గారు స్పోర్ట్స్ని ఎట్లా ఎంకరేజ్ చేస్తున్నారో, దాని కారణంగా వాళ్ళ 10 సంవత్సరాలు వచ్చిన మార్పులు ఏందో తెలుసు. మా విష్ణుకుమార్ రాజు గారు, మా పార్టీ, ఈ ఫోటో పెట్టేశారా, మా విష్ణుకుమార్ రాజు గారు పార్టీనే కాబట్టి వాళ్ళ లీడర్ని ఆయన పొగుడుకుంటారు. మన్మధరావు గారు లేదా విధి వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు చూస్తున్నారు ట్రాన్స్ఫర్మేషన్.
ఎలా హైవేస్ వస్తున్నా, ఎలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరుగుతుంది, ప్రతి విషయంలో మనం ముందుకెళ్ళిపోతున్నాం. ఏ రకంగా మన దేశంలో రెండు దేశాల మధ్య యుద్ధం జరుగుతుంటే మన అన్ని దేశాలు సోకాల్డ్ డెవలప్మెంట్స్, అమెరికా కానీ, ఇజ్రాయెల్ కానీ, చైనా కానీ, ఉక్రెయిన్, రష్యా కాన్ఫ్లిక్ట్ జరుగుతుంది, మీరంతా వెనక్కి వచ్చేయండి అని చెప్పి అడ్వైజర్ ఇస్తే ఒక దేశం అడ్వైజరీ కాకుండా విమానాలు ఇక్కడ పంపించి ఆ రెండు దేశాల నేతలకు ఫోన్ చేసి మీరు యుద్ధం ఆపండియా, నా దేశంలో చదువుకుంటున్న విద్యార్థులు మెడికోస్ ఈ ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ 23,000 మంది చదువుతున్నారు, వాళ్ళని వెనక్కి తీసుకురావాలని చెప్పి విమానాలు పంపించి యుద్ధం ఆపి తీసుకొచ్చిన లీడర్ కాబట్టి మన అందరికీ తెలుసు కాబట్టి ఇది అనుకుంటారు. అదేవిధంగా మన ఫ్రెండ్లీ నేషన్ ఏదన్నా మనకు ఫ్రెండ్లీ బయోలాటరల్ రిలేషన్షిప్ ఉన్న సింగపూర్, ఇంకో దేశాలు మన దేశంలో జరుగుతున్న మార్పు తెలుసు కాబట్టి వాళ్ళు అన్నారన్నా పెద్ద ఆశ్చర్యం అనిపించేది కాదు. నాకు ఎక్కడ ఈ మాట ఆశ్చర్యం అనిపించింది, గర్వంగా అనిపించిందంటే మన దేశాన్ని 300 సంవత్సరాల పాటు పాలించి మన దేశంలో ఉన్న ప్రతిదాన్ని లూటీ చేసి మనలో ఒక మెకాలే విద్యా వ్యవస్థను ప్రవేశింపజేసి ఒక బానిస మనస్తత్వాన్ని చెప్పించి ఈ దేశంలో ఉంటున్న వాళ్ళు ఇండియన్స్ ప్రపంచంలో దేనికి పనికిరారు అని చెప్పి ఒక ప్రచారం చేసిన దేశానికి సంబంధించిన యూకేకి సంబంధించిన పౌరుడు ఇవాళ నీ దేశ ప్రధాని గ్లోబల్ లీడర్ అంటున్నారంటే ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. దాని కారణంగా అటువంటి లీడర్షిప్ ఉంది. దీన్ని లీడర్షిప్ ఒక వైపు ఉంది. ఇవాళ కొత్త కొత్త అవకాశాలు వస్తున్నాయి. మారుతున్న కాలంలో టెక్నాలజీని కూడా మనం ఇంటిగ్రేట్ చేసుకుని మరింత ప్రతి దాంట్లో ప్రతి రంగంలో ప్రగతి సాధించడానికి అవకాశం ఉంది. ఈ సందర్భంగా ఈ వైద్య సేవలో ఒక పవిత్రమైన వృత్తిలో సేవలు అందిస్తున్న మీ అందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ జీవన్ దాన్ విషయంలో జీవన్ దాన్ మన జీవన దానం మన తెలుగు యాక్చువల్గా హిందీ వర్డ్, హిందీ గిఫ్ట్ ఆఫ్ జీవన్ దాన్ ఈజ్ గిఫ్ట్ ఆఫ్ లైఫ్. మనము చిన్న బహుమతి ఇవ్వడం, మామూలు బహుమతి ఇస్తుంటాం, చిన్న బహుమతులు ఇస్తూనే సంతోషపడుతుంటారు. ఏదో విద్యాదానం చేస్తారు కొంతమంది, దానికి సంతోషపడి జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు. లేదా ఇంకా ఆర్థికంగా సహాయం చేస్తుంటారు, దాన్ని కూడా చాలా గుర్తుపెట్టుకుంటారు. అటువంటి ఒక లివర్నో, ఒక కిడ్నీనో, ఒక గుండెనో, లేదా ఒక ప్యాంక్రియాజ్నో, లేకపోతే మిగతా టిష్యూస్నో, లేదా కార్డియోనో, లేకపోతే వీన్స్నో, లేకపోతే ఇంటెస్టైన్నో ఇటువంటివి ఇచ్చి ఆ ప్రాణాన్ని నిలబెట్టామంటే ఆ కుటుంబం మనల్ని దేవుడిలాగా కొలుస్తుందా లేదా, గుర్తుపెట్టుకుంటుందా లేదా చివరిదాకా. అటువంటి మంచి కార్యక్రమంలో ఇవాళ మనం అందరం కూడా సమాజంలో మరింత విస్తృతంగా అవగాహన కలిగించే దిశగా కూడా టైం ఎంత అయింది? 1 అయింది. 12 ఇట్స్ నాట్ ఈవెన్ లంచ్ టైం. అటువంటి మంచి కార్యక్రమం నిర్వహించినందుకు నేను నిర్వాహకులకి ప్రధానంగా మనోహరరావు గారికి ధన్యవాదాలు చేసుకుంటూ, దీంట్లో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు ధన్యవాదాలు చేసుకుంటూ, మరీ ప్రత్యేకంగా సింధు గారికి ఒక రోజు కాదు, భవిష్యత్తులో మీకు ఎక్కడ ఏ అవకాశం వచ్చినా కూడా ఏ అవకాశం మీకు ఆ సోషల్ కాన్షియస్నెస్ ఉంది, ఆ సామాజిక స్పృహ ఉంది, సామాజిక బాధ్యత ఉంది. మిమ్మల్ని రకంగా పెంచిన మీరు ఆ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా ఈ చిన్న కార్యక్రమం అనుకోకుండా వచ్చినందుకు, మిమ్మల్ని ఆ రకంగా విలువలతో కూడిన విధంగా పెంచినందుకు నేను రమణ గారికి, మీ తల్లిదండ్రులకి ఇద్దరికి నాకు వ్యక్తిగత పరిచయం ఉంది, వారు కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, మీలాగా సమాజంలో ఈ కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు మరి కాస్త మంది ముందుకు రావాలని కోరుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చేసుకుంటూ, ఒక యజ్ఞంలాగా ఒక రోజు తప్పకుండా ముందుకు తీసుకెళ్లాలా. మన రాష్ట్రంలో ఎదురు చూస్తున్న 5,900 మంది ఆర్గాన్ కోసం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళని మనం అందరం కూడా అవగాహన కలిగించడం ద్వారా అనేక మంది ముందుకు వచ్చి బ్రెయిన్ డెడ్ కేసెస్ ముందుకు వచ్చి వారి ప్రాణాలు నిలపడానికి మనం సాయశక్తిగా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. భారత్ మాతా కీ.